మార్గదర్శనం చేసినటువంటి ఆ మహనీయులు గురువులు ఆనాటి ఆ బాలుడే. హీ ఈజ్ నన్ అదర్ దాన్ ద గ్రేటెస్ట్ పర్సన్ ఆఫ్ ఆల్ దిస్ చిల్డ్రన్ లిటరేచర్. వారే మనందరికీ తెలిసినటువంటి మన మ్యాజిక్ మ్యాన్, ఆనాటి పసిబాలుడైనటువంటి. నేను ఏప్రిల్ 1 రోజు పుట్టిన ఏప్రిల్ ఫూల్ అంటారు. ఏప్రిల్ ఫూల్ కాదు, తమ యొక్క మ్యాజిక్ పవర్ తో అందరిలో పువ్వులు వికసింపజేసే ఆ విజ్ఞాని చదువంతా కూడా మ్యాజిక్ ద్వారా చెప్పాలనుకున్న ఈనాడు కూడా పసి హృదయమున్న పసి బాలకుడైనటువంటి ఆ జ్ఞానిని, ఆ మేధావిని, గురువు అయినటువంటి మన శ్రీ చొక్కాపు వెంకటరమణ గారిని మీరందరి కరతాళ ధ్వనుల మధ్యలో 3వ సదస్సు కథా కేళిని ప్రారంభించి అధ్యక్ష స్థానాన్ని అలంకరించవలసిందిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు సార్. దీన్ని పరిచయం చేసే ఒక మహా భాగ్యము నాకు లభించిందని భావిస్తున్నాను. కాదండి, వీరొక గొప్ప కథా రచయిత. బాగా బోర్ వస్తున్నా సరే వాళ్ళను మట్టసంగా కూసబెట్టి బోరంతా గీకి పాడేసే ఒక దిట్ట వారే. ఎవరంటే ప్రతిరోజు ఎంత 100 రోజుల 100 కథలు అనబడే ఒక సమూహం ద్వారా అద్భుతంగా కథల సృష్టించే కారుడిగా. ఇంతకుముందు సభలో ఒకరు చెప్పారు, ఒక పెద్ద పొడుగుంటే దాని పేరేమంటారు అని అడగండి, అలా అడిగితే బాగుంటుంది అన్నదానికి ఈ బాల సాహితీవేత్త ఆల్రెడీ ప్రారంభించారనడానికి నేనే ప్రత్యేక సాక్షిని నేను రోజు చదువుతున్నాను. అలా చిత్రాల ద్వారా క్విజ్లు నిర్వహిస్తూ తమ ఛానల్ ద్వారా అందంగా కథలు చెప్తూ, ఈ కథలు అందరూ చెప్తారు కానీ తన ఓన్ సిగ్నేచర్, హీ హ్యాస్ హిస్ ఓన్ ఫెంటాస్టిక్ రిథమికల్ సిగ్నేచర్ విత్ తన ప్రాంతపు నేటివ్ లాంగ్వేజ్ అందరి హృదయాలను గెలుచుకుంటున్నటువంటి ఈ బాల సాహితీవేత్తను సప్రేమ వందనాలతో విశిష్ట అతిథిగా ఈ రోజు స్థానాన్ని ఆశీర్వాదం చేసుకోవాల్సిందిగా, సభకు వ్యాప్త తేవాల్సిందిగా మీ అందరి కర్తాల వర్గాల మధ్య ఆహ్వానిస్తున్నాను. ఈనాడు ఈ కార్యక్రమంలో కథకులుగా పాల్గొంటున్నటువంటి మిగతా బాల సాహితీవేత్తలందరినీ కూడా సభాముఖంగా సభా మర్యాదను పాటిస్తూ వారందరినీ కూడా పేరు పేరున ఆహ్వానిస్తూ, వాళ్ళందరికన్నా ముఖ్యంగా ఒక వ్యక్తి గురించి నేను మళ్ళీ 4 మాటలు చెప్పాలనుకుంటున్నాను. తను ఒక ఉపాధ్యాయుడు. పిల్లలంటే ముఖ్యంగా గిరిజన పిల్లలు, మారుమూల పిల్లలంటే ఎంత ప్రేమ అంటే వరకు ఆ ప్రాంతాల్లోని రేళ్ళ పువ్వుల్లాంటి ఆ పిల్లల యొక్క ప్రేమను, వాళ్ళ యొక్క ప్రేమను పెంచుకుంటూ ఆమె యొక్క చదువుల తల్లిగా మారిన అమ్మ కథల కమ్మదనాల ఆ చదువుల తల్లి తెలుగు భాష కన్నా ముఖ్యంగా బడుగు వర్గాలు గిరిజన పిల్లల యొక్క జీవితాలలో మమైకమైపోయి ఆ పిల్లలను వదిలి వచ్చిన తర్వాత తన బిడ్డనే అత్తారింటికి పంపిస్తే ఏడ్చినట్టుగా కుమిలి ఏడ్చినటువంటి పొగిలిన మానవీయ అమ్మ కథల మా కమ్మదనాల మా సమ్మెట ఉమాదేవి గారు, మా ప్రియమైన అక్కలు ఈ సభస్థలని ఆశీనురాలవలసిందిగా సప్రేమ వందనాలతో ఆహ్వానిస్తున్నారు. వీరితో పాటు మిగతా కథకులందరినీ కూడా సగౌరవంగా ఆహ్వానిస్తున్నారు. వారిలో శ్రీ ఎన్నవేడి రాజమౌళి గారు, వంగపల్లి పద్మ గారు, శ్రీమతి మనోజ గారు, శ్రీమతి దివ్య గారు, శ్రీమతి ఏ ప్రమీల గారు, టీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు, శ్రీమతి కృష్ణ చైతన్య గారు. వీరందరినీ కూడా వాళ్ళ యొక్క కథా కళ యొక్క ప్రాశస్తాన్ని, గొప్పతనాన్ని మాతో అందరితో పంచుకోవాల్సిందిగా కోరుకుంటూ అందరినీ పిలుస్తున్నాను. అగో పులస్తుంది జాగ్రత్త, మట్టసంగా గట్టి కూర్చోండి, లేదా మ్యాజిక్ మ్యాన్ ఉన్నారు, అమ్మ కథలు చెప్పే కమ్మదనాల మనుషులు ఉన్నారు, అందరు పారా హుషార్ అంటూ ఈ యొక్క సభను ప్రారంభించవలసింది కోరుకుంటూ. ఎప్పుడు మర్చిపోయినా కదా, నా పేరు రామాదేవి కుల్కర్ని, నేను హైదరాబాద్లో ఉప్పల్లోనే ఉంటాను. నేను కూడా ఈ బాల సాహితీ సదస్సులో పాల్గొనడానికి ప్రధానమైనటువంటి కారణమై నాకు ఉత్సాహాన్ని ఇచ్చినటువంటి వాళ్ళలో శ్రీ చెన్నయ్య గారికి, అశోక్ గరిపల్లి గారికి, పతిపాక మోహన్ గారికి ప్రప్రథమంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇక్కడ సభాధ్యక్షుల యొక్క అనుమతితో ఒక పుస్తక ఆవిష్కరణ కూడా ఉంది. మీరు ఓకే అండి? అశోక్ గారు ఇందాకే చెప్తున్నాం. వారికి శ్రీ చెన్నయ్య గారి సన్మానంగా చూపిస్తున్నారు. మన కరతాళ ధ్వనుల మధ్య చాలాసేపు అయితే కొంచెం చప్పటి కొట్టామనుకోండి, డల్గా ఉన్నటువంటి మన డల్నెస్ పోతుంది. ముఖ్యంగా లంబార్ పెయిన్, వీపు నొప్పి అవుతుంది అందరికీ, నేను కూడా ఎక్స్పీరియన్స్. శ్రీ ఎం హరికిషన్ గారు మొదటగా వస్తున్నారు. ముందుగా సన్మానాన్ని అందుకోవాల్సిందిగా కోరుతున్నాను సార్. కరతాళ ధ్వనులు దయచేసి.
తదుపరి శ్రీమతి సమ్మట ఉమాదేవి గారు. తదుపరి శ్రీ ఎన్నవెల్లి రాజమౌళి గారు. ఎన్నవెల్లి రాజమౌళి గారు. తదుపరి శ్రీమతి విద్యా గారు. విద్యా బంగపల్లి పద్మ గారు. మనోజ్ గారు. ఏ ప్రమీల గారు. శ్రీమతి ఏ ప్రమీల గారు. శ్రీ టీవీఎస్ సుబ్రహ్మణ్యం గారు. కృష్ణ చైతన్య గారు. రమాదేవి చౌదరి గారికి నమస్కారం. వేశారు. ఏంటంటే ఇది శివరాత్రి కథ కాలక్షేపం అయిపోతుందేమో, 7 అయిపోయింది ఇప్పుడు అన్నారు. అందుకని పొద్దున శర్మ గారు, మా విఆర్ శర్మ గారికి తిక్క కుదిరిందా అనుకున్నాను. అంతమందితోని మేనేజ్ చేసి చివరికి వచ్చేసరికి 10 నిమిషాలల్లా 3 నిమిషాలు చేసి ముగించారు. అట్లాంటి కష్టం కానీ అలాంటి క్లిష్ట పరిస్థితి కానీ నాకు రాకూడదు 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 అని నాకు నేనే వాగ్దానం చేసుకుంటున్నాను. అయితే కానీ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరి మొహాలు చూస్తుంటే నాకు కోఆపరేట్ చేసి నాతో సహకరించి చక్కగా 3 నిమిషాల్లో ముగించేలా ఉన్నారు. కానీ నాకు మాత్రం అలా ఇష్టం లేదు. 5 నిమిషాలు తీసుకుంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది. ఆ నిర్వాహకులు మాత్రం ఏం చెప్పారంటే, అధ్యక్షుడిగా మీకు 10 నిమిషాలు, విశిష్టాతిథిగా 8 నిమిషాలు, తర్వాత మిగతా వాళ్ళకి 6 నిమిషాలు, అంటే 2 నిమిషాలు తగ్గిస్తూ వచ్చారు. కానీ నేను 5 నిమిషాలు అన్నాను, కానీ వాళ్ళు చెప్పినట్టు 6 నిమిషాలు టైం తీసుకున్నాం. అమ్మయ్యా, సమ్మిట ఉమాదేవి గారు సూపర్ అని అన్నారు. ఇక నాకు తిరగలేదు, హ్యాపీగా ముందుకు సాగుతాం. అది కూడా కథలు చెప్పే కళ. ఇక్కడ కథలు చెప్పడానికి అందరూ సిద్ధంగా ఉన్నారు, నేను కూడా సిద్ధంగా ఉన్నాను. అయితే ఇక్కడ ఈ వ్యవహారం ఏమిటంటే, మీరందరూ కథలు చెబుతారు, కథల గురించి చెబుతారు, కథలు ఎలా ఉండాలి చెబుతారు, లేకపోతే ఈ కథలు చెప్పేటప్పుడు మీ అనుభవాలు చెబుతారు, మీ ఇష్టం. నాకేం సంబంధం లేదు. నేను మాత్రం కొన్ని కథలు చెప్తాను. ఆ కథల కమానిషి కూడా చెప్తారు. నాకు 10 నిమిషాల టైం ఇచ్చారు కదా, ఆ 10 నిమిషాల టైంలో మీ బుర్రను నచ్చి కొడతా అని మీరేం అనుకోవద్దు.
సరదాగా కాలక్షేపం చేద్దాం. ఈ కథలు చెప్పే సంస్కృతి చచ్చిపోతుంది అని అందరం బాధపడుతున్నాం. కానీ రోజు ప్రతివాళ్ళు ఇళ్లలోనూ ఆఫీసుల్లోనూ అందరూ కథలు చెప్తూనే ఉంటారు. నేను మాత్రం మా ఆవిడ దగ్గర రోజు కథలు చెప్తూ ఉంటాను. ఆఫీస్ నుంచి ఆలస్యంగా వెళ్ళినప్పుడు ఏమిటి అని అంటే అబ్బో చాలా వర్క్ ఉందని కథ చెప్తూ ఉంటారు. పిల్లలు కూడా స్కూల్ నుంచి ఆలస్యంగా వస్తే వాళ్ళు కథలు చెప్తారు. అంచేత కథలు అనేది ఒక ప్రత్యేకమైన ప్రక్రియ కాదు, జీవితంలో ఒక భాగం. అంచేత కథలు చెప్పుకున్నాము. అయితే కథలు చెప్పడం వల్ల తెలుగు భాష బాగా అభివృద్ధి చెందుతుంది. భాష మీద పట్టు ఏర్పడుతుంది. దాని గురించి పొద్దు నుంచి కష్టపడుతున్నారు అందరూ, తెలుగు భాషను బతికించుకోవాలని. కథలు చెప్పుకోండి అలా కథలు భాష బాగా పడుతుంది అని నేను అంటాను. మా కథలు తాపే అందుకు వత్తాసు పలుకుతారు. ఎందుకంటే ఆయన బోల్డ్ స్కూళ్ళల్లో కథలు చెప్పేసి ఆ పిల్లల తెలుగు భాషని బాగా డెవలప్ చేయడానికి ఎంతో కృషి చేస్తున్నారు. అయితే ఇక నేను ఇంట్రొడక్షన్ నుంచి చెప్పనండి, కథల్లోకి వెళ్ళిపోతాను. స్టోరీ టెల్లింగ్, STORY స్టోరీ, TELLING స్టోరీ టెల్లింగ్. అంటే కథలో చెప్పడం గురించి లక్షణాలు ఏమిటంటే స్టోరీ టెల్లింగ్ అబ్రివేషన్. S అంటే సబ్జెక్ట్, కథాంశం. T అంటే టైం లిమిట్. ఇంతకుముందు రోజు తరబడి కథలు చెప్పేవాడు కాశీ మజిలీ కథలు. కానీ ఈ రోజుల్లో అలా కుదరదు. ఒక గంట కాడ కథ వెళ్ళలేకపోతున్నారు. అంటే కథకు టైం లిమిట్ అంటే 3 నిమిషాలు, ఇంకా చెప్పాలంటే 5 నిమిషాలు. 5 నిమిషాలకి మించి అయితే ఏహప అని అంటారు మన పిల్లలు. అంచేత S అంటే సబ్జెక్టు, T అంటే టైం లిమిట్, O అంటే ఒరిజినాలిటీ. అంటే ఒరిజినాలిటీ ఉండాలి మనం చెప్పే కథలు. ఎందుకంటే ఒకసారి మా గరిపల్లి అశోక్ గారు పిల్లలకి కథలు పోటీ పెట్టారు, కథలు రాయని. కథలు రాసి ఆ కింద ఇది నా సొంత కథ రాయమన్నారు. అందరూ రాశారు. నాకు జడ్జిమెంట్ ఇవ్వమని చెప్పి ఇస్తే అన్ని చదివాను. దాంట్లో ఒక కుర్రాడు రాసిన కథ ఆ కింద పెద్ద సంతకం ఉంది, ఇది నా సొంత కథ అని. ఆ కథ ఏంటంటే అనగానే ఒక రాజు, ఆ రాజుకి 7 కొడుకులు, 7 కొడుకులు వేటని 7 చేపలు తెచ్చారు. ఈ కథ ఉంది. అబ్బా ఎంత సొంత కథ రాశాడనుకున్నాను. అంటే ఇందాక పత్రిక వ్యవహారం వచ్చింది. ఆ డెస్కుల్లో ఉండేవాడు బాల సాహిత్య శీర్షికలు నిర్వహించే వాళ్ళందరూ ఇంతకు ముందు అనుభవట్లు ఉండేవాళ్ళు. వాళ్ళందరికీ బాగా అంటే ఈ బాల సాహిత్యం అంతా తెలిసిన వాళ్ళు ఉండేవాళ్ళు, మా వేదాంతులు అనేవాళ్ళు. కానీ ఇప్పుడు ఎవరిన కుర్రాళ్ళు తీసుకొచ్చి స్పేస్ ఫీలింగ్ కథలు వేస్తున్నారు. అంచేత 7 చేపల కథ పంపితే వాళ్ళకి అబ్బో అద్భుతంగా ఉందని వెంటనే వేసేసేవాళ్ళు ఉన్నారు. అది అంచేత ఒరిజినాలిటీ ఉండాలి. S అంటే సబ్జెక్టు, T అంటే టైం లిమిట్, O అంటే ఒరిజినాలిటీ, R అంటే రేషనల్ థింకింగ్. ఇంకా చెట్టుముక్కి రాజా చెప్పినట్టుగా, ఇంకా చాలామంది అనుకున్నట్టుగా ఒక రేషనల్ థింకింగ్ ఉండాలి, హేతు దృక్పథం ఉండాలి కథలో. తర్వాత Y అంటే యూత్ఫుల్నెస్, ఎప్పటికప్పుడు కొత్తగా ఉండాలి మనం చదివినప్పుడు. స్టోరీ అయిపోయింది. టెల్లింగ్, T అంటే టాక్టిక్స్, అంటే చెప్పడంలో టాక్టిక్స్ ఉండాలి, లౌక్యం ఉండాలి, చక్కగా చెప్పే పద్ధతి ఉండాలి. E అంటే ఎంటర్టైన్మెంట్ ఉండాలి కథలో. నేను చెప్పారు కదా, కథలో ఆసక్తికరంగా ఎంటర్టైన్మెంట్ ఉంటే చదువుతారు పిల్లలు. E అంటే ఎంటర్టైన్మెంట్. L అంటే లిజనింగ్ స్కిల్ డెవలప్ చేయాలి, వినాలి అనిపించేట్టుగా ఉండాలి. ఇంకొక L అంటే లాంగ్వేజ్ స్కిల్స్ డెవలప్ చేయాలి. I అంటే ఇంట్రెస్ట్ క్రియేట్ చేయాలి. G అంటే గుడ్ ఎండింగ్ ఉండాలి. అంతే, గుడ్ ఎండింగ్ అంతే. N నాన్ కాంట్రవర్షియల్. టెల్లింగ్లోని N అంటే నాన్ కాంట్రవర్షియల్, వివాదరహితంగా ఉండాలి కదా. వివాదరహితంగా ఉండాలి అంటే దివ్యాంగుల్ని, తర్వాత పేదవాళ్ళని కులాల వారిగా విమర్శించడానికి ఉండకుండా ఉంటే ఆరోగ్యకరంగా ఉంటుంది కదా. అంటే స్టోరీ టెల్లింగ్ అంటే నా ఉద్దేశం, నా సంబంధించి చెప్పాను. చాలామంది ఒప్పుకోవట్లేదు ఈ విషయం. ఏంటంటే ఈ రోజుల్లో కథ చదివేవాళ్ళు ఎవరున్నారు? సెల్ ఫోన్లకి అంకితం అయిపోయిన పిల్లలని. అయితే సెల్ ఫోన్లో అంటే మరి నారాయణ రెడ్డి గారు చెప్పారు, బుక్ కల్చర్ తగ్గి లుక్ కల్చర్ పెరిగిందని. మరి అది తప్పదు, జీవితంలో భాగం అయిపోయింది. ఫోన్లు ముట్టుకోవద్దని చెప్తే వింటలేదు పిల్లలు, వినరు కూడా. ఎందుకంటే జనరేషన్ అలా పెరిగిపోయింది. అందుకని దానికి అనుగుణంగా మనం మారాలి. అందుకని యూట్యూబ్లోను వీటిలోను రకరకాల కథలు వస్తున్నాయి. వాటిని అలవాటు చేయండి.
అలాగే పిల్లలు ఏ టైంలోని సోషల్ మీడియాలో పాల్గొనాలి, ఏ టైంలో కూడదు అనే విషయాలు వాళ్ళకి నేర్పాలి. కానీ పేరెంట్సే ఫోన్ పట్టుకుని ఇలా తిరుగుతుంటే ఆ వెనకాల ఫోన్ లాంటి వస్తువు పట్టుకుని పిల్లలు కూడా ఇలా తిరుగుతూ ఉన్నారు. అంచేత పెద్దవాళ్ళు ఏం చేస్తే పిల్లలకు చేస్తారు. అంచేత పేరెంట్స్ జాగ్రత్తగా ఒళ్ళు దగ్గర పెట్టుకొని వాళ్ళ బాడీ లాంగ్వేజ్ని, వాళ్ళ అలవాట్లని మనం కంట్రోల్ చేసుకుంటూ ఉంటే వాళ్ళు మంచి అలవాట్లు నేర్చుకుంటారు. దీనికి సంబంధించిన ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. అంటే సోషల్ మీడియా వద్దు అని అనడం మా తప్పు, మనం పెద్దవాళ్ళని కూడా తప్పే. ఎందుకంటే దానికి జీవితంలో భాగమైపోయింది కాబట్టి దానికి అనుగుణంగా మనం వెళ్ళాలి. ఎలాగా అంటే కత్తిలాగా ఈ సోషల్ మీడియా కానీ స్మార్ట్ ఫోన్ కానీ కత్తిలాగా మంచిది చెడుగా ఉపయోగపడుతుంది, నిప్పులాగా మంచిది చెడుగా ఉపయోగపడుతుంది. ఈ స్మార్ట్ ఫోన్ కూడా అంతే. దీనికి ఒక చిన్న ఉదాహరణ లేదు. రమేష్ అలా రోడ్డు మీదకి వెళ్ళేసరికి సురేష్ ఎదురయ్యాడు. సురేష్ ఏంటి దిగులుగా ఉన్నా అన్నాడు. ఏం చెప్పడం గురు, మా వాడు 3 నెలల నుంచి స్కూల్కి వెళ్ళలేదు, అది నా దిగులు అన్నాడు. నాకు తగిలించి పంపించకపోయావా అని అన్నాడు. అంటే అదేం లాభం లేదు అన్నాడు. ఎందుకు అని అంటే 3 నెలల క్రితం మా వాడు తప్పిపోయాడు, వెంటనే నేను ఏం చేశానంటే మా అడ్రస్, వాడి ఫోన్, మా ఫోన్ నెంబరు, వాడి ఫోటో సోషల్ మీడియాలో పెట్టాను, వాట్సాప్లో, ఫేస్బుక్లోని, యూట్యూబ్లోని అన్ని పెట్టేసి వీడికి కనిపిస్తే మాకు చెప్పండి అన్నాను. మరి దొరికాడా అని అన్నాడు. దొరకడం ఏంటి, 5 నిమిషాల్లో దొరికాడు, ఎవరో తీసుకొచ్చి చెప్పారు. మరి ఏంటి నీ ప్రాబ్లం అన్నాడు. అదే ప్రాబ్లం అన్నాడు. ఏంటి అన్నాడు. ఆ నెక్స్ట్ డే నుంచి మా వాడు స్కూల్కి వెళ్తుంటే ఎవరో ఒకరు బలవంతంగా పట్టుకుని లాక్కొచ్చి మన ఇంట్లో అప్పు చెప్తున్నారు. 3 నెలల నుంచి వాడిని స్కూల్కి వెళ్ళలేదు బాబు, వెళ్ళట్లేదు అన్నాడు. అట్లాగా 5 నిమిషాల్లో దొరికాడంటే సోషల్ మీడియానే కారణం. మంచిదే కదా. వాడు స్కూల్కి వెళ్ళలేదంటే అది సోషల్ మీడియానే కారణం. అంచేత దాన్ని ఎక్కడ ఉపయోగించుకోవాలో ఎక్కడ ఉపయోగించుకోకూడదో మనం దృష్టిలో పెట్టుకొని ముందుకు సాగాల్సిన అవసరం ఉందని నాకు అనిపిస్తుంది. అంచేత అయితే స్టోరీ టెల్లింగ్ వల్ల ఉపయోగం ఏంటంటే, ఎవరికి పిల్లలకు కథలు చెప్తూ కూర్చుంటామంటే ఒక్క పిల్లలకే కాదు, పెద్దవాళ్ళకి కూడా, అన్ని రంగాల వాళ్ళు కూడా స్టోరీ టెల్లింగ్ అవసరం. దానికి సోల్డ్ ఫ్లాట్స్ అని ఒక అబ్రివేషన్ తయారు చేశారు. సోల్డ్ ఫ్లాట్స్. ఎస్ అంటే సేల్స్ ప్రమోటర్స్. సేల్స్ ప్రమోటింగ్ చేసేవాళ్ళకి కథ చెప్పుకోవాలి. వాళ్ళ ప్రోడక్ట్ అమ్ముడు కావాలంటే. ఓ అంటే ఆడిటర్స్. ఆడిటర్స్కి కథలు చెప్పాల్సిన అవసరం ఉంది. ఎల్ అంటే లాయర్స్. కోర్టులో కథ చెప్పకపోతే, వాడు కథలు వినిపించకపోతే కేసు గెలవదు. డి అంటే డాక్టర్. ఆ పేషెంట్లోనే ఆత్మవిశ్వాసం పెంచాలి, వాడు ఇచ్చిన మందు పనిచేయాలంటే ముందు కథలతోనే వాడికి ఆత్మవిశ్వాసం కలిగించాలి, ధైర్యం చెప్పాలి. లేకపోతే వాడు కథ చెప్పకుండా ఏం చెప్పకుండా ఒకటి మందులు ఇస్తే వాడు డ్రామం చేస్తాడు, వాడికి భయం పట్టుకొని. అంచేత సోల్డ్ ఫ్లాట్స్ అంటే ఎఫ్ అంటే ఫిలిం రైటర్స్, వాళ్ళకి కథలు అవసరం. ఎల్ అంటే లీడర్స్, రాజకీయ నాయకులు. ఏ రంగంలో సరే నాయకత్వ ప్రతిభ ఉన్న వాళ్ళు కథలు చెప్పి వాళ్ళని మోటివేట్ చేయాలి. ఏ అంటే యాంకర్స్. యాంకర్స్ కూడా కథలు చెప్పాల్సిన అవసరం ఉంది. టీ అంటే టీచర్స్. టీచర్స్కి తప్పనిసరిగా పిల్లల్ని మోటివేట్ చేయాలంటే మంచి కథలు చెప్పాలి. ఎస్ అంటే స్టోరీ రైటర్స్. మనందరికీ కథలు రాయాలంటే ముందు కథలు చెప్పడం రావాలి. ఇదండి సంగతి. ఓకే, ఆ పని కూడా అయిపోయింది. ఇప్పుడు 3వ అబ్రివేషన్ చెప్పి ముగిస్తాను. ఓకేనా? హరికృష్ణ గారు, మీరు కథలు చెప్పి ఎప్పుడు కథ చెప్దామా అని ఎదురు చూస్తూ ఉన్నాను. కథల తాతయ్యకి ఇంకా కంగారు ఎక్కువగా ఉంది. ఎందుకంటే అక్కడ టైం అలా నడుస్తుంది, 9 అవుతుందని భయం. అంచేత ఇక్కడ మూడు ఇంటి పేరు లాగా ఉందండి. ఇక్కడ ప్రమీల, అయాచితం ప్రమీల అనాలా, ఏ ప్రమీల అనాలో, ఇంకో ప్రమీల ఏమనాలా తర్వాత వారే చెప్తారు. అలాగే ఇక్కడ ఇంకో ఆయన ఉన్నాడు, ఈయన సుబ్రహ్మణ్యం గారు, మెమరీ ఎక్స్పర్ట్. ఈయన ప్రత్యేకంగా పిలిపించాం చెన్నై గారితో చెప్పి, ఏమండి కథలు చెప్పేటప్పుడు మెమరీ అవసరం ఎక్కడ ఉంది ఆయన చెప్తాడండి అంటే, అబ్బో బ్రహ్మాండం అని చెప్పారు. ఆయన 5 నిమిషాల్లో ఆయన మెమరీలో ఉంచుకొని కథలు చెప్పడం గురించి ఏం చెప్తాడో చూద్దాం. ఇది ఇట్లాగా అందరూ ఇక్కడ. అక్కడ ఒక ఆవిడ ఉంది, ఆవిడ కథ నేను విజయవాడలో విన్నాను. మీ కథ విజయవాడలోని హైదరాబాద్లో ఆ కథ వినాలని పట్టుదలగా ఆవిడ రాగానే నేను పలకరించాను. అంతే, సరే. అయితే కథలు చెప్పడానికి
రకరకాల టెక్నిక్స్ ఉన్నాయి. దానికి ఏం చెప్పానంటే 4M ల్యాప్టాప్ అని పేరు చెప్పాను. మా ప్రసాద్ గారు నవ్వుతున్నారు. విజయవాడని 4M ల్యాప్టాప్ అని ఆ డిమాన్స్ట్రేషన్ చేసి చూపిస్తే వచ్చి గట్టిగా కౌలించుకున్నాడు. ఆ ప్రేమతో కౌలించుకుంటుంటే నా నడుము నొప్పి వచ్చేసింది. అంత గట్టిగా ఆనందంగా కౌలించుకున్నాడు. సరే ఈసారి ఆయన దగ్గరికి వస్తుంటే ఎలా వస్తామంటే నేను దూరంగా జరుగుతూ ఉంటాను, భయంతో. అంచేత ఇప్పుడు 4M ల్యాప్టాప్లోని 4M అంటే 4 Mలు: మిమిక్రీ, మ్యాజిక్, మాస్కులు, మ్యూజిక్. 4M సైకిల్. మిమిక్రీలో కథ చెప్పచ్చు. ఎందుకంటే రకరకాల కళలు సమ్మేళనం చేసి కథ చెప్తే పిల్లలకి ఆసక్తికరంగా ఉంటుంది. మిమిక్రీతో కథ చెప్తారు. కథ తాతయ్య మీరు అనుమతి గారు, పద్మ గారు. అలాగే అయితే ఇందాక రమాదేవి గారు అసలు ఊరికే మమ్మల్ని ఇంట్రడ్యూస్ చేసినట్టు కాకుండా ఆవిడే కథ చెబుతూ మొదలెట్టారు అద్భుతంగా. అయితే మిమిక్రీతో కథ నేను 100 నిమిషాల్లో 100 కథలు చెప్పి వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాను. చప్పట్లు కొట్టారు చాలామంది. బాగుందండి, పెంచన్నమాట. నేను ఒకసారి కథ చెప్పేసి ఆ మైక్ మీద ఇలా కొట్టాను పిల్లలకి. అలా జరిగిందనమాట. అనగానే చప్పట్లు కొట్టాలనుకుని చప్పట్లు కొట్టడం మొదలెట్టారు. అలాగే ఇది కూడా కొత్త ఏంటి ఇప్పుడే నేర్చుకున్నాను. అయితే 100 నిమిషాలు 100 కథ అన్నాడు. 100 నిమిషానికి ఒక కథ అన్నమాట అన్నాడు. నిమిషానికి ఒక కథ కాదు, 5 నిమిషం కథలు ఉన్నాయి, 15 నిమిషం కథలు ఉన్నాయి. సరే నిమిషం కథ చెప్పా అంటే నేను మిమిక్రీ కథ చెప్పాను. అనగా ఒక పిల్లి ఉంది. ఆ పిల్లి పక్కూరికి చదువుకోవడానికి బయలుదేరింది. కొంచెం దూరం వెళ్ళేసరికి దానికి ఒక కుక్క ఎదురైంది. పిల్లి బావ ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. పక్కూరికి చదువుకోవడానికి వెళ్తున్నాను అని. ఆ మాత్రం అంటే పక్కూరు వెళ్ళాలి, నా దగ్గర చదువుకోవాలి. ఓహో అట్లాగా, అయితే మ్యావ్ అని పిల్లి. ఆ కుక్క నిన్ను మ్యావ్ అనమాట, నువ్వు బోబో అంటావు, నువ్వు నాకేం చదువు చెబుతావు పోపు అని. నువ్వు మ్యావ్ అనమంటే కుక్కరోమా అంటున్నావు పోపు అని చెప్పి ముందుకెళ్ళదు. ఒక ఆవు ఎదురైంది. పిల్లిబావా ఎక్కడికి వెళ్తున్నావు పిల్లిబావా? పక్కూరికి చదువుకోవడానికి వెళ్తుంది. అవమాత్రంలోనికి పక్కూరు వెళ్ళాలా, నా దగ్గర చదువుకో, బాగా చదువు చెబుతాను. అయితే మ్యామను అప్పుడు అలాంటి అది అంబా 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 అని. నేను మ్యామనమంటే నువ్వు అంబా అంటున్నావు, నాకేం చదువు చెబుతావు పోపు అని పక్కూరు వెళ్ళి ఒక ముసలి పిల్ల దగ్గర చదువుకొని తిరిగి వచ్చేసి. దీనివల్ల మనకేమర్థం అవుతుందంటే మాతృభాషలో చదువుకుంటేనే బాగా అర్థం అవుతుంది. పిల్లికి పిల్లి భాషలోనే చెప్పాలి, ఆవుకి ఆవు భాషలోనే చెప్పాలి, మనిషికి మనిషి భాషలోనే చెప్పాలి, వాళ్ళ మాతృభాష. ఇదన్నమాట. దీంట్లో మిమిక్రీ ఉంది, వాయిస్ మాడ్యులేషన్ ఉంది, మంచి మెసేజ్ ఉంది. ఇంకా విశ్రాంతి ఉన్నా కూడా మిరపకాయలాగా నషానానికంటే మంచి మెసేజ్. బాగుంది. అయితే 6 నిమిషం కదా చెప్పండి అని చెప్తాను. నేను అలా పెడుతున్నాను. ఒక స్కూల్ వదిలేశారు. పిల్లలందరూ ఎవరిదాన్ని వాళ్ళు వెళ్ళిపోయారు. ఒక పిల్లవాడు ఒంటరిగా కూర్చున్నాడు దగ్గరగా. అయ్యో ఈ పిల్లవాడిని ఎవరు తీసుకెళ్తారో ఇంటికి, దగ్గరికి వెళ్ళి బాబు నేను ఇంటికి తీసుకెళ్ళడానికి మీ అమ్మ వస్తుందా అని అడిగాను. నాకు అమ్మ లేదుగా అని అన్నాడు. అయ్యో అమ్మ లేదు. మరి ఇంటికి తీసుకెళ్ళడానికి మీ నాన్న వస్తాడా అన్నాడు. నాకు నాన్న లేదుగా అన్నాడు. అయ్యో అమ్మ నాన్న లేదు అనాథ అనుకుంటాను. మరి నేను ఇంటికి తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు అని అడిగాను. మా మమ్మీ డాడీ వస్తారు అన్నాడు. అయ్యో తెలుగు వాడు కాదు అనాథ, నువ్వు అనాథ అయిపోయావు, నీ పరిస్థితి లేకపోయింది. నాకు బాధగా. ఆ పక్కన అతను అన్నాడు, ఏమిటండి మాట్లాడితే తెలుగు తెలుగు అంటున్నారు, వేరే భాష వస్తలేదా అని పొద్దున్న సెషన్లో ఒక ఆయన దబాయించినట్టు దబాయించారు. అంటే దానికి ఒక 15 నిమిషం కాదు చెప్తారండి అని. చెప్పండి అని. ఒక ఎలక పిల్లల్ని వెంటేసుకుని షికారుగా బయలుదేరి కొంచెం దూరం వెళ్ళేసరికి ఒక పిల్లి అంటే మీద పడింది. పిల్లలందరూ చాలా చదివిపోయింది. ఏం భయపడదు. దాని పిల్లలందరినీ దగ్గరికి తీసుకొచ్చి గొంతు సవరించుకొని ఆ ఎలక అని దెబ్బతో పిల్లి పారిపోయింది. చూసారా, అవసరానికి సెకండ్ లాంగ్వేజ్ పనికి వస్తుందని పెద్దవాళ్ళు చెప్తుంటారు. ఇదనే కదా 4M ల్యాప్టాప్. ఎమ్ అంటే మిమిక్రీతో కథ చెప్పచ్చు, మాస్కులతో కథ చెప్పచ్చు, మ్యూజిక్తో కథ చెప్పచ్చు. మా సంగీత మాధవ్ గారు మ్యూజిక్తో కూడా చెప్తారు. అంటే గేయకథ మ్యూజిక్ అంటే అలాగే 4M అయిపోయింది. ల్యాప్టాప్ ఎల్ అంటే లాంగ్వేజ్ స్కిల్స్తో కథ చెప్పచ్చు.
నా పొద్దున్న ఒక సెషన్లోని ఒక రచయిత ఒక మిత్రుడు చెప్పారు, అంటే టంగ్ ట్విస్టర్స్, పిల్లలకి టంగ్ ట్విస్టర్స్తోని పరిచయం చేస్తే వాళ్ళకి బాగా వంట పడుతుందని. అందుకని నేను ఏం చేశానంటే కుక్క మాంసం ఒక కథని టంగ్ ట్విస్టింగ్ పద్ధతులని ఎక్కువగా మా డాక్టర్ హరికృష్ణ గారు అలాంటి ప్రయోగాలు చేస్తారు. సరళమైన భాషలోని కథలు రాస్తారు. అలాగే సంయుక్తాక్షరాలు ద్వితాక్షరాలు లేకుండా కథలు రాస్తారు. అలాంటి చాలా ప్రయోగాలు చేశారు, చాలా పుస్తకాలు రాశారు. అయితే నేను కూడా కథలు చెప్పడం అని ఏం చేశానంటే, నేను నిన్నన్నాను, నీ నాన్న అన్నాను, అన్నీ నా అనే అక్షరాలు వచ్చాయి. అలాగే మా మామ మా మామే, మీ మామ మీ మామే, మీ మామ మా మామ, మా మామ మీ మామ, అన్ని మా అనే అక్షరాలు. కాకీకి కాక కేకి కాకీకి కాకీకే కేకి కేకి. ఇది చెప్పగానే పిల్లలందరూ అంకుల్ మా మామ చెప్పడని వెంటపడటం మొదలెట్టారు. ఇదేదో బాగుందే, ఇది కథల్లో పెడితే ఎలా ఉంటుందని ఆలోచించి కుక్క మాంసం ముక్క కథని వాళ్ళు 4 పిల్లలు కూర్చోబెట్టుకొని చెప్పారు. దాంట్లో కాని అక్షరాలు ఎక్కువసార్లు వస్తాయి. ఒక్క బక్క కుక్క ఉంది, ఒక్క బక్క కుక్క ఉంది. ఆ బక్క కుక్కకి ఒక కక్క ముక్క దొరికింది. ఆ బక్క కుక్క నోటిలో కక్క ముక్కతో పక్కకి నక్కి నడుస్తూ పోతుంది. ఆ బక్క కుక్క నోటిలో కక్క ముక్కతో పక్కకి నక్కి నడుస్తూ పోతూ ఉంటే ఒక చక్రవర్తిని వచ్చి ఆ బక్క కుక్క నోటిలో కక్క ముక్కతో చక్రవర్తిని మీదకి ఎక్కి కింద నీడలోకి చూసింది. కింద నీడలో ఇంకొక బక్క కుక్క నోటిలో కక్క ముక్క అది కనిపించింది. అప్పుడు చక్రవర్తిని మీద ఉన్న బక్క కుక్క కింద నీడలో ఉన్న బక్క కుక్కని చూసి బహు అని వచ్చింది. అప్పుడు చక్రవర్తిని మీద ఉన్న బక్క కుక్క నోటిలోని కక్క ముక్క జారి కింద నీడలో పడింది. అయ్యో నా కక్క ముక్క పోయింది అని బక్క కుక్క చక్రవర్తిని మించి కింద నీడలో పడింది. కింద నీడలో బక్క కుక్క లేదు, కక్క ముక్క లేదు. చక్రవర్తిని మించి దూకిన బక్క కుక్క నోటిలోంచి పడిన కక్క ముక్క కూడా లేదు. అయ్యో నా కక్క ముక్క పోయింది అని బక్క కుక్క వెక్కి ఏడుస్తూ పక్కకి నక్కి నడుస్తూ చక్క అయిపోయింది. ఇది కదా, అది ఇదే చెప్పగొట్టాను ఆ రోజు నైట్లో. అప్పుడు పిల్లలు చక్క కొట్టారు. 2వ రోజు 4 పిల్లలు అంటే పెట్టుకొచ్చారు. 3వ రోజు వేసిన 16 మంది పిల్లలు, వారం వేసాక 50 మంది పిల్లలు. మా పక్కింటి వాడు ఎదుటి వాడు ఏం సార్ ఇంట్లో ట్యూషన్ చెప్తున్నారు అన్నాడు. ట్యూషన్ కాదు బాబు, అది చెప్తున్నాను. అయితే మేము రావచ్చా అన్నాడు. 2 వినంటే అన్నాడు. మళ్ళీ వచ్చి కూర్చొని విన్నారు. మళ్ళీ కుక్క ముక్క కథ చెప్పారు. చెప్తే దాని నుంచి 7 ఏళ్ల కుర్రాడు వేసి అంకుల్ నేను ఒక కథ చెప్తా అంకుల్ అన్నాడు. చెప్పు అన్నాడు. నేను కాన్ అక్షరం తీసుకుంటే వాడు లా అని అక్షరం తీసుకుని కథ చెప్పాడు. ఒక బుల్లి పిల్లి ఉంది, ఆ బుల్లి పిల్లికి ఒక చెల్లి ఉంది. ఒక బుల్లి పిల్లి ఉంది, ఆ బుల్లి పిల్లికి ఒక చెల్లి ఉంది. ఆ బుల్లి పిల్లి దాని చెల్లి తల్లిని వెతుక్కుంటూ గల్లి వెళ్ళి ఒక కిల్లి షాప్ దగ్గర. ఆ కిల్లి షాప్లో ఒక బల్లి ఉంది. బుల్లి పిల్లి దాని చెల్లి కిల్లి షాప్లో ఉన్న బల్లి బుల్లి పిల్లి దాని చెల్లిని చూసి, ఓ బుల్లి పిల్లి దాని చెల్లి మీ తల్లి కోసం గల్లి వెళ్ళి ఏమి చూస్తారు, పక్కన ఉన్న గల్లీలో మీ తల్లి ఉంది అని చూసుకోండి అని. అప్పుడు కిల్లి షాపులో ఉన్న బల్లి చెప్పిన మాట విని బుల్లి పిల్లి దాని చెల్లి పక్క గల్లీకి వెళ్ళి తల్లిని కలిసి నడికి వెళ్తుంది. అయిపోయింది. 4M మ్యాజిక్, మిమిక్రీ, మాస్కులు, మ్యూజిక్తో కథలు కాకుండా ఎలాంటి లాంగ్వేజ్ స్కిల్స్తో కథ చెప్పచ్చు. ఏ అంటే ఆర్ట్తో కథ చెప్పచ్చు, బొమ్మలేసి కథ చెప్పచ్చు. పి అంటే పప్పెట్రీతో కథ చెప్పచ్చు. నేను కథ చెప్పను, పప్పెట్. ఇట్లా పప్పెట్స్ చూపించి కథ చెప్తే ఈ కోతి కథ, కోతి ముళ్ళు రామ్ అనే కథ ఉంది, అవి చెప్పుకోవచ్చు. ఇలాగ పప్పెట్స్తో కథ. అలాగే ఎలాంటి లాంగ్వేజ్ స్కిల్, ఏ అంటే ఆర్ట్తోని, పి అంటే పప్పెట్స్తో చెప్పచ్చు. టాప్లోని టీ అంటే టాయ్స్తో కథ చెప్పచ్చు, టాయ్స్ చూపిస్తూ కథ చెప్పచ్చు. ఓ అంటే ఒరిగామితో కథ చెప్పచ్చు. తర్వాత మళ్ళీ లాస్ట్ పి అంటే పాపప్ బుక్స్తో కథ చెప్పచ్చు. పాపప్ బుక్స్ అనేవి ఇప్పుడు మనం గ్రీటింగ్లు చూస్తాం. గ్రీటింగ్ ఓపెన్ చేయగానే దాంట్లో పూల బొట్టు లాంటివి రకరకాలుగా వస్తుంటాయి. అలాంటివి నేను ఈ స్టోరీ టెలింగ్ సెషన్స్లోని పిల్లలకి ఈ పాపప్ బుక్స్ ఉపయోగించి దాని క్యారెక్టర్స్ పెట్టి కథ చెప్తుంటాను. అలాగే ఇంకా రకరకాల జంతువులు, పక్షులు, ఇంకా
దీంట్లో రకరకాలు ఉంటాయి. దీంట్లో మూమెంట్ ఉన్న బొమ్మలు చూపిస్తే పిల్లలకి ఆసక్తికరంగా ఉంటుంది, చూడడానికి ఉత్సాహంగా ఉంటుంది. ఇలాంటి పాపా బుక్స్ని మనం ఉపయోగించి మనం కథలు చెప్పవచ్చు. అందాక poem.com అనేది దృష్టిలో పెట్టుకుంటే మనం చక్కగా పిల్లలకే కాదు పెద్దవాళ్ళకి అందరికీ కూడా ఆసక్తికరంగా మనం కథలు చెప్పవచ్చు. ఈ స్టోరీ టెల్లింగ్ అనేది ప్రొఫెషనలిజంగా మారింది. అన్ని రంగాల వాళ్ళకి కథలు చెప్పడం అవసరం. ఈవేళ మనకి ఈ వేదిక మీద ఉన్న వాళ్ళని అందరూ మనకి కథా కాలక్షేపం కాదు, యూస్ఫుల్ విషయాలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ సందర్భంగా ముందుగా మా 100 రోజుల్లో 100 కథలు యూట్యూబ్లో పెట్టి అందరినీ ఎడ్యుకేట్ చేసిన మా డాక్టర్ ఎం హరికిషన్ గారు, ఈయన అంటే యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆయన యూట్యూబ్ ఛానల్కి నేను అభిమాని. ప్రతి కథ ఆయన చెప్పిన కథలన్నీ నేను వింటూ ఉంటాను. జానపద కథల్ని ఆయన పద్ధతిలో ఆయన శైలిలో చెప్తూ ఉంటారు అద్భుతంగా. అంతేకాకుండా బొమ్మలతో చాలా కథలు గేయాలు చూపించడం అనేది ఆయన ప్రత్యేకత. ఆయన్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఆయన కథ చెబుతారు. కథల గురించి ఒకడు ఉన్నాడు. సరే, వాళ్ళ దగ్గర ఎవడైనా పని చేస్తే వాళ్ళని సతాయిచ్చి డబ్బులు ఇవ్వకుండా వాళ్ళ దగ్గర కొడుతూ ఉంటాడు. అటువంటి పిసినారి పక్క ఊళ్ళో పిల్లోడు ఉన్నాడు. పాపం వారికి చిన్నప్పుడు అమ్మ నాన్న తీసుకెళ్ళారు. దాంతో ఆ ఊరిలో బతకలేక వాడు ఈ పిసినారి ఉన్న ఊరికి వచ్చినాడు. ఏదైనా పని దొరికితే వెతుక్కుందామని. అలా వచ్చేసరికి అక్కడ పోతూ ఉంటే వాడి కర్మ కానీ మొట్టమొదటిసారి పిసినారిగా జరిగింది. ఈ పిల్లడికి వాడి గురించి తెలియక, స్వామి మీ ఊర్లో ఏదైనా పని ఉందా, నేను పని చేస్తాను అన్నాడు. దొరికినాడు ఎవడో లడ్డు లెక్క అనుకొని వాడిని పిలిచి, ఒరే నీకు పని ఇస్తాను, కానీ నేను ఏ పని చెప్పినా సరే ఎందుకు ఏమిటి ఎలా అని అడగకూడదు, చెప్పిన పని చెప్పినట్టు చేయాలా. నీకు నెలకు 1000 రూపాయలు జీతం ఇస్తాను, నువ్వు హాయిగా నా ఇంట్లోనే పడుకోవచ్చు, ఇక్కడనే ఉండొచ్చు అన్నాడు. ఎందుకు విన్నాడు, నాకు ఇంట్లో పడుకోబెట్టి అన్నం పెట్టి 1000 రూపాయలు ఇస్తాను మీరు సంబరపడ్డాడు. వాడేమంటే ఇంట్లో ఉంటే అర్ధరాత్రి లేకుండా పని చేయించుకోవచ్చు కదా అని బాగా ఆలోచన. సరే, మొత్తానికి ఆ ఇంట్లో దిగిపోయినాడు. ఒక్కొక్క రోజు గడిచిపోతా ఉంది. నెలకు 1000 రూపాయలు అన్నారు కదా. నెల అయిపోయినాక వాడు, స్వామి నెల అయిపోయింది 1000 రూపాయలు ఇవ్వండి అన్నాడు. ఏం చేస్తారో 1000 రూపాయలు తీసుకొని? అసలు చూసినావు నీ బట్టలు ఎట్లున్నాయో అన్నీ కూడా చినిగిపోయి ఉన్నాయి. ఒక 3 నెలలు పని చేయి, 3000 వస్తుంది కదా. ఆ 3000తో మంచి బట్టలు కొనుక్కోవచ్చు. నా యజమాని నా గురించి ఎంత బాగా ఆలోచిస్తాను అని చెప్పి వాడు అలాగే స్వామి అన్నాడు. నెమ్మదిగా 3 నెలలు గడిచిపోయినాయి. 3 నెలలు గడిచిపోయినాక స్వామి 3 నెలలు అయిపోయింది కదా, 3000 ఇస్తావా అన్నాడు. ఏం చేస్తావా 3000 తీసుకొని? పోతావు, బట్టలు కొనుక్కుంటా, ఒక్క రోజులు అయిపోతాయి. అసలుకే నీకు వయసు వచ్చింది, పెళ్లి చేసుకో. కాబట్టి పెళ్లి చేయాలంటే డబ్బులు కావాలి కదా. 1 సంవత్సరం పని చేయి, 12,000 వస్తుంది, హాయిగా పెళ్లి చేసుకోరా అన్నాడు. నా గురించి మా యజమాని ఎంత ఆలోచిస్తాను. కాబట్టి పెళ్లి చేసుకోవాలనుకున్నాడు. అనుకోని సరే స్వామి అన్నాడు. నెమ్మదిగా 1 నెల గడిచిపోయి 12 నెలలు గడిచిపోయాయి. 12 నెలలు గడిచిపోయకపోయి స్వామి 12 నెలలు అయిపోయింది, 12,000. ఏం చేస్తారో 12,000 తీసుకుని పెళ్లి చేసుకుంటే అయిపోయినా పిల్లాన్ని పోషించొద్దా. కాబట్టి ఒక పని చేయి, ఒక 3 సంవత్సరాలు పని చేయి, నీకు ఒక అంగడి కొని పెట్టిస్తా. ఒక అంగడి పెట్టుకొని హాయిగా పెళ్లి చేసుకో. పెళ్లి చేసుకున్నాక డబ్బు వస్తుంది, హాయిగా పిల్లల బిడ్డలతో సంతోషంగా ఉండుకుంటా. నా యజమాని నా గురించి ఎంత ఆలోచిస్తా ఉన్నాడు, నాకు కన్నా తండ్రి లెక్కున్నాడు వీడు అనుకున్నాడు. అనుకొని అలాగే స్వామి అన్నాడు. సంవత్సరం గడిచిపోతుంది. 3 సంవత్సరాలు గడిచిపోయినాయి. 3 సంవత్సరాలు గడిచిపోయినాక వచ్చి స్వామి 3 సంవత్సరాలు అయిపోయింది కదా, నా 36,000 ఇచ్చేస్తే పెళ్లి చేసుకుని అంగడి పెట్టు. ఏం చేస్తావు? 36,000 తీసుకొని పెళ్లి చేసుకుని అంగడి పెట్టుకుంటే అయిపోయినా తర్వాత ఎన్ని సమస్యలు వస్తాయి? పెళ్లి, పిల్లలు, వాళ్ళని చూసుకోవడం, బడి, అవి. కాబట్టి ఒక 5 సంవత్సరాలు పనిచేయడం. అమ్మా వీడు ఎవడో పెద్ద ప్లాన్ వేస్తున్నారు. నాకు ఏది చెప్పినా పొడిగిస్తూ ఉన్నాడు, కానీ ఇంతవరకు 1 రూపాయి పోయలేదు. కాబట్టి అని వాడు భయపడి ఊర్లో పోయి ఊరోళ్ళందరినీ పిలిచినాడు. పిలిచి ఇదిగో ఇది సమస్య, కాబట్టి మీరే నన్ను కాపాడాలంటే ఊరోళ్ళకి ఇట్లాంటి గొడవలంటే ఫుల్ ఉత్సాహం. దాంతో ప్రతి ఒక్కడు పంచాయతీ పైకి పెట్టుకుని ఉరుక్కుంటూ వస్తారు. ఏం చూసుకుందాం పని వచ్చి ఏం రా పాపం పిల్లోని పట్టుకుని అట్లా అన్యాయం చేసినావు అంటే ఇక వాడు లాభం లేదనుకొని అందరినీ కూర్చోబెట్టుకొని సరే
నేను వీళ్ళు చేసేటప్పుడు మాట చెప్పినా, ఏ పని చెప్పినా సరే ఎందుకు ఏమిటి ఎలా అడగకుండా చేయగలను. చెప్పినా అవు చెప్తాను సరే, ఇంకా చివరిసరిగా ఈ సంవత్సరం ఈ రోజుతో అయిపోతుంది కాబట్టి నేను చివరిగా ఒకటి అడుగుతాను, అది తీసుకొనిరా నీకు అయిపోతుంది అన్నాడు. సరే ఏం చెప్పు, నేను తీసుకొస్తా అన్నాడు ఆ పిల్లడు. అప్పుడు వాడు చిరునవ్వు నవ్వి నాకు ఆహా అబ్బా కావాలని తీసుకురావాలి. ఆహా అబ్బా అదే కదా, ఊరలను ఎట్లా రావాలంటే ఓడిపోతావు. ఎందుకు ఏమిటి ఎలా ఏం మాట్లాడుతూ తీసుకురావాలంతే. ఇంకా ఊరోళ్ళందరూ కొట్టారా దెబ్బ విని అని చెప్పి ఎవరికి కూడా పాపం వెళ్ళిపోయినారు. పిల్లోడు ఒక్కడు ఏడ్చుకుంటూ చెట్టు కింద కూర్చొని ఆహా అబ్బాయి ఎట్లా అని ఆలోచిస్తున్నాడు. అప్పుడే అక్కడ ఒక ముస్లిం అనుకుంటున్నాడు, ఏం రాయన విషయం అంటే చెప్పినాడు. బాగున్నాడు వేసి దీనికి ఎందుకు బాధపడతావు, పక్కనే తక్కువపల్లి ఒక ఊరుంది, ఆ ఊర్లో సుబ్బయ్య అని ఉంటాడు. వాడు అలాంటి అంటాడు కాదు, ఈ చుట్టుపక్కల 14 లోకాల్లో వారంత తక్కువ టమారాలు తెలిసినోడు ఎవ్వడు ఉండడు, అంత తెలియనోడు. పోయి వాడిని కలిసిపోన్నాడు. అనేసరికి ఈ పిల్లోడు అప్పటికప్పుడు లేచి ఉరుక్కుంటా పోయి పక్క ఊరికి చేరి సుబ్బయ్య ఇంటి తలుపు కొట్టినాడు. కట్టని సుబ్బయ్య తలుపు తీసినాడు. ఏమిరా ఎవర్రా నువ్వు గస పెట్టుకుంటా చెమటలు దారుకుంటా వచ్చినావు, ఏ విషయం అన్నాడు. వాడు అంతా చెప్పినాడు. చెప్తే ఓరేని దానికే ఇంత బాధపడుతూ ఉన్నావు, కొంచెం ప్రశాంతంగా కూర్చొని పిల్లాన్ని పిలిచి వాడికి అన్నం పెట్టు అలసిపోయినాడు, అంతలో నేను వీడికి సమాధానం చెప్పుతా అన్నాడు. వాడి పిల్లాన్ని కూర్చోబెట్టి వీడికి అన్నం గిన్నం పెట్టే లోపల వాడు బయటికి పోయి కాసేపటికి 2 కుండలు తీసుకొచ్చినాడు. ఒక కుండ మీద తెల్ల బట్ట కట్టినాడు, రెండో కుండ మీద నల్ల బట్ట కట్టినాడు. ఆ 2 కుండలు తీసుకొచ్చి ఆ పిల్లని పిలిచినాడు. రేపు రారా అన్నాడు. వచ్చినాడు. ఇదిగో నీకు ఆహా అబ్బా ఇస్తున్నాను తీసుకోపోన్నాడు. ఏమి ఇచ్చినావు ఆహా అబ్బా? ఇదిగో 2 కుండలు ఇచ్చిన కదా, చేతులు చాపన్నాడు. చేస్తున్నాడు. ఓ చేతిలో తెల్ల కుండ పెట్టినాడు, ఓ చేతిలో నల్ల కుండ పెట్టినాడు. మొదట పొయ్యి తెల్ల కుండి, తర్వాత నల్ల కుండ, అంతే ఇంకా పోన్నాడు. ఇంతేనా అన్నాడు. ఇంతే పోస్ నీ సమస్య పరిష్కారం అని వెళ్ళిపోన్నాడు. అంటే 2 కుండలు పట్టుకుని మళ్ళా వాడు అక్కడి నుంచి ఊర్లోకి వచ్చినాడు. 2 కుండలు పట్టుకుని ఊర్లో పోతుంటే ఊరి జనాలందరూ ఏంద్రయ్యి తక్కువపల్లి సుబ్బయ్య పంపించాడు. తక్కువపల్లి సుబ్బయ్య అంటే ఇందులో ఏదో తమాషా ఉంటుంది అని ఎక్కడో అక్కడ పనులు మానేసి వారి వెంబడి గుంపులు జనాలు అందరు కలిసి వాడి దగ్గర ఉన్నాడు. ఆ అరుపులకు కేకలకు వాడు బయటకు వచ్చినాడు. వచ్చి ఏమిరా అని చూస్తే పిల్లో నిలబడ్డాడు. ఏమిరా తెచ్చినావా? తెచ్చినా. ఆహా అబ్బా అబ్బా తెచ్చినావా? తెచ్చినాడు. మొదట ఏమి ఇయ్యాలా? ఏ కుండ వేయాలి మొదట? ఏది? తెల్ల బట్ట కట్టిన కుండ. ఏది చూపి అన్నాడు. ఇదిగో అని చెప్పి తెల్ల బట్ట కట్టేసిన చిన్న కుండ తీసి వాళ్ళ చేతిలో పెట్టినాడు. ఏముందిరా ఇందులో అన్నాడు. ఇప్పి చూడన్నాడు. వాడితో పట్టుకొని దాని మూత తీసినాడు. తీసే లోపల అన్నీ కూడా సీతాకోచికలు తీస్తున్న అన్ని వాడి కళ్ళ ముందు ఆహా అనేవాడు. ఎప్పుడైతే కళ్ళ ముందు లేదు వాడు ఆహా అన్నాడు. పై పెట్టదు ఆహా ఇచ్చేసిన. ఇంకా మిగిలింది ఏమి? వాడు ఆలోచనలో ఉన్నాడు. నాకు తెలియకుండానే ఆహా అనేసిన. ఇప్పుడు కనుక అబ్బా అన్నకు 36,000 గోవింద. కాబట్టి ఏమి చేసైనా సరే అబ్బా అనకుండా చెప్పినవాడు గట్టిగా మూసుకొని అన్నాడు. అంటే వాడు 2వ కుండ ఇచ్చినాడు. తీసుకో స్వామి అన్నాడు. వాడు నోరు తెలిసే కదా అబ్బా అనేది. కాబట్టి ఏది ఏమైనా సరే నోరు మాత్రం పొరపాటు కూడా తెరచకూడదు. ఈరోజు వాడు పిల్లోడు ఓడిపోవాలా, నా 36,000 నాకు దక్కాలనుకున్నాడు. అది పట్టుకున్నాడు, దాని మీద తెరుచుకున్నాడు. ఏం రాదు, ఏదిరా ఏం రాదా అని చెప్పి లోపల చేయి పెట్టినాడు. పెడితే లోపల ఇంతలో చేరు. వాడు చేయి పెట్టిన ఒక్కసారి కొండకి ఫాస్ట్ కొట్టింది. దెబ్బగా వాడు గిల్ల కొట్టుకుని అబ్బా అయితే ఆహా వచ్చింది, అబ్బా వచ్చింది, 36,000 వాడికి పోయినాయి, నొప్పి వీడికి. ఇది కాబట్టి ఇప్పుడు మీకు అర్థమైంది కథ చెప్పే కళ ఎలా ఉండాలి అంటే ఇలా ఉండాలి.